నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20, 1950న తిరుపతి జిల్లా నడిబొడ్డున ఉన్న నారావారిపల్లి అనే విచిత్రమైన గ్రామంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. చంద్రబాబు నాయుడు యొక్క వినయపూర్వకమైన ప్రారంభం అతను స్థితిస్థాపకంగా మారే నాయకుడిని రూపొందించింది. అతను ఒక వ్యవసాయ కుటుంబంలో తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమనమ్మలకు జన్మించారు. అతను తన ప్రారంభ సంవత్సరాలను ఒక తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు, ఇద్దరు చెల్లెలతో పంచుకున్నారు. తన గ్రామంలో పాఠశాల లేకపోవడంతో నాయుడు విద్యాభ్యాసంలో సవాళ్లు తప్పలేదు. అధైర్యపడకుండా అతను 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో చదువుతూ శేషాపురంలో తన విద్యా ప్రయాణాన్ని ప్రారంభించారు. జ్ఞానం కోసం అతను తపన అతన్ని చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్చింది. అక్కడ అతను తన మాధ్యమిక విద్యను 10వ తరగతి వరకు పూర్తి చేశారు. అచంచలమైన దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తూ నారా చంద్రబాబు నాయుడు 1972లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుండి BA డిగ్రీని పొందారు. ఆర్థిక శాస్త్రంపై తన అభిరుచిని కొనసాగించడానికి ముందు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని ముగించారు. అతని అకాడమిక్ సాధన ఆకట్టుకునేలా ఉండగా అతని ఆశయం PhD ప్రొఫెసర్ డాక్టర్ DL నారాయణ మార్గదర్శకత్వంలో ప్రొఫెసర్ NG రంగా యొక్క ఆర్థిక ఆలోచనలపై అసంపూర్తిగా మిగిలిపోయింది. చివరికి అతనిని ఒక విశిష్ట రాజకీయ జీవితానికి దారితీసిన మలుపుల జీవన మార్గానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడు యొక్క ప్రయాణం బొల్లితో అతని యుద్ధం ద్వారా మరింత నిర్వచించబడింది. ఇది చర్మంపై తెల్లటి ప్యాచెస్కు కారణమయ్యే స్వయం ప్రతిరక్షక పరిస్థితి. ప్రతికూల పరిస్థితుల్లో అతని స్థితిస్థాపకతను నొక్కి చెబుతుంది. మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్న రోజుల్లోనే తన రాజకీయ యాత్రను ప్రారంభించారు. 1975లో ఇండియన్ యూత్ కాంగ్రెస్లో చేరి పులిచెర్ల లోకల్ చాప్టర్ ప్రెసిడెంట్గా ఎదిగారు. 1975లో దేశంపై విధించిన ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీకి మద్దతు ఇచ్చే దిశగా అతని రాజకీయ ఒరవడి మారింది. ఆ మద్దతుతో నాయుడు కాంగ్రెస్ పార్టీ నుండి 20% యువకుల కోటా ద్వారా గౌరవనీయమైన అభ్యర్థత్వాన్ని పొందారు. 1978 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గానికి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. తన రాజకీయ జీవితంలో ప్రారంభంలో అతను ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థకు డైరెక్టర్గా పనిచేశారు. టి అంజయ్య ప్రభుత్వంలో మంత్రి పదవి రావడంతో ఆయన ప్రయాణం కొనసాగింది. 1980 నుండి 83 వరకు తన పదవీ కాలంలో నాయుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్క్యూ, సినిమాటోగ్రఫీ, టెక్నికల్ ఎడ్యుకేషన్, మైనర్ ఇరిగేషన్తో సహా విభిన్న శాఖలను నిర్వహించారు. విశేషం ఏమిటంటే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో 28 సంవత్సరాల వయసుతో అతి పిన్న వయసుడైన ఎమ్మెల్యే 30 సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు నాయుడు దిగ్గజ తెలుగు చలనచిత్ర నటుడు NT రామారావుతో మార్గాలు దాటాడు. ఈ ఎన్కౌంటర్ సెప్టెంబర్ 1981లో రామారావు రెండో కుమార్తె భువనేశ్వరితో వివాహానికి దారితీసింది. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు TDP బ్యానర్పై కుప్పం నియోజకవర్గానికి పోటీ చేసి 5,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అతని వ్యక్తిగత విజయం ఉన్నప్పటికీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. నాయుడును ప్రతిపక్ష శిబిరంలో ఉంచింది. TDP అధినేత NT రామారావు ఆయన్ను పార్టీ సమన్వయకర్తగా నియమించగా ఈ పాత్రలో అసెంబ్లీలో ప్రాథమిక ప్రతిపక్షంగా TDP బాధ్యతలను నాయుడు సమర్థవంతంగా నిర్వహించారు. అతని అసాధారణ పనితీరు పార్టీ సభ్యులు మరియు సాధారణ ప్రజల నుండి విస్తృతమైన ప్రశంసలను పొందింది. శాసనసభలో దాని గోడలు దాటి నాయుడు యొక్క కీలక పాత్ర పార్టీ యొక్క తదుపరి విజయంలో కీలక పాత్ర పోషించింది. చంద్రబాబు నాయుడుగా ప్రసిద్ధి చెందిన నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు. దశాబ్దాల రాజకీయ జీవితంతో నాయుడు 1995 నుండి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుండి 2014 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా. ఏది ఏమైనప్పటికీ 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నాయుడు గణనీయమైన ఎదురుదెబ్బను ఎదుర్కొన్నారు. మొత్తం 175 సీట్లలో కేవలం 23 స్థానాలను మాత్రమే సాధించారు. ఇది TDP యొక్క ఘోర పరాజయాన్ని సూచిస్తుంది. అయినప్పటికీ అతని రాజకీయ ప్రయాణం భారత రాజకీయాల డైనమిక్ ల్యాండ్స్కేప్లో ఆసక్తి, కుట్రల అంశంగా కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలపై ప్రభావం.
విభిన్న రాజకీయ పార్టీలతో కూడిన కూటమి ఆయన యునైటెడ్ ఫ్రంట్కు చంద్రబాబు నాయుడు కీలకమైన కన్వీనర్ పదవిని చేపట్టారు. ఈ కూటమి 1996 పార్లమెంటరీ ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారాన్ని సాధించింది. హెచ్డి దేవగౌడ తరువాత ఐకే గుజరాల్ ప్రధానులుగా పనిచేశారు. న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో యునైటెడ్ ఫ్రంట్ తన ప్రధాన కార్యాలయాన్ని స్థాపించింది. టీడీపీ ప్రభుత్వంలో చేరకూడదని ఎంచుకుంది. బదులుగా సమస్య ఆధారిత మద్దతు ఇచ్చింది కాబట్టి నాయుడు యొక్క విధానం విలక్షణమైనది. వాజ్పేయి టీడీపీకి 8 కేబినెట్ స్థానాలను ప్రతిపాదించగా నాయుడు పార్టీ కేంద్ర మంత్రి వర్గం నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఎన్డీఏ ప్రభుత్వానికి బాహ్య మద్దతు అందించింది. ఈ కాలంలో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ప్రయాణం వ్యూహాత్మక పొత్తులను పాలనకు విలక్షణమైన విధానంతో గుర్తించబడింది. ఇది భారత రాజకీయ దృశ్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపించింది. 1999 లోక్సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో నాయుడు ప్రాముఖ్యత పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు అవగాహన కుదుర్చుకున్న తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని 42 లోక్సభ స్థానాలకు గాను 36 స్థానాలను కైవసం చేసుకుని అద్భుతంగా విజయం సాధించాయి. ముఖ్యంగా లోక్సభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. వ్యూహాత్మక చర్యలు నాయుడు నేతృత్వంలో టీడీపీ, ఏబీ వాజ్పేయి నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వానికి 29 మంది ఎంపీల మద్దతును అందించింది. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ అనేది 1992లో నాయుడుచే స్థాపించబడిన ప్రఖ్యాత పాల పరిశ్రమ. 21-22 ఆర్థిక సంవత్సరంలో హెరిటేజ్ ఫుడ్స్ 26,429 మిలియన్లు వార్షిక టర్నోవర్ను సాధించింది. ప్రస్తుతం నాయుడు భార్య అయిన నారా భువనేశ్వరి వైస్ చైర్పర్సన్, అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా ప్రతిష్టాత్మకమైన పదవిని కలిగి ఉండగా, నాయుడు కోడలు నారా బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు భారతదేశంలోని అనేక ఇతర రాష్ట్రాలలో విస్తరించి ఉన్న అవుట్లెట్ల యొక్క విస్తృత నెట్వర్క్ను కలిగి ఉంది. ఇది విస్తృత కస్టమర్ బేస్ను అందిస్తుంది. అదనంగా కంపెనీ పునరుత్పాదక ఇంధన రంగంలో పురోగతి సాధించింది. 11 వేర్వేరు ప్రదేశాలలో క్యాప్టివ్ సోలార్ మరియు విండ్ పవర్ ప్లాంట్లను నిర్వహిస్తుంది. ముఖ్యంగా నాయుడు యొక్క ప్రస్తుత ఆస్తులలో హెచ్ఎఫ్ఎల్ గణనీయమైన భాగాన్ని కలిగి ఉంది. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ 2020 మార్చిలో హైదరాబాద్లో స్థాపించబడిన గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క చైర్మన్, డైరెక్టర్గా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు ముందుకు సాగడానికి అంకితమైన గ్లోబల్ నాన్ పొలిటికల్ థింక్ ట్యాంక్ నాయకత్వం వహిస్తున్నారు. జూన్ 2023లో జిఎఫ్ఎస్టీ డీప్ టెక్నాలజీస్పై దృష్టి సారించే సెమినార్ను హైదరాబాద్లో నిర్వహించింది. భారతదేశ స్వతంత్ర శతాబ్ది సంవత్సరానికి అనుగుణంగా విజన్ ఇండియా 2047 అభివృద్ధి చేయడంలో దాని ప్రయత్నాలలో గుర్తించదగిన ఆగస్టు 15, 2023న విశాఖపట్నంలో జిఎఫ్ఎస్టీ రచించిన ఇండియా ఎట్ 2047 అనే విజన్ డాక్యుమెంట్ను నాయుడు ఆవిష్కరించారు. ఇది స్థిరమైన పరివర్తనకు వారి నిబద్ధతను తెలియజేస్తుంది. 1997లో చంద్రబాబు నాయుడుచే స్థాపించబడిన ఇది విభిన్న కమ్యూనిటీ కార్యక్రమాలకు కట్టుబడి ఉన్న ప్రముఖ లాభాపేక్ష లేని సంస్థ. వీటిలో ఉచిత విద్యను అందించడం, కీలకమైన రక్త మార్పిడి సౌకర్యాలను నిర్వహించడం, ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం, సాధికారత, జీవనోపాధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటివి ఉన్నాయి. ట్రస్ట్ విశాఖపట్నం, తిరుపతిలలో సుసంపన్నమైన బ్లడ్ బ్యాంకులతో పాటు హైదరాబాద్లోని అత్యాధునిక బ్లడ్ బ్యాంక్ తలసేమియా కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఇంకా ట్రస్ట్ విద్యలో కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్ మరియు చెల్లపల్లిలోని పాఠశాలలను పర్యవేక్షిస్తుంది. అలాగే హైదరాబాద్లోని ప్రఖ్యాత ఎన్టీఆర్ జూనియర్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అంకితమైన మేనేజింగ్ ట్రస్టీగా పనిచేస్తూ ట్రస్ట్ యొక్క రోజువారీ కార్యకలాపాలు శ్రేష్టతతో మరియు కరుణతో నిర్వహించబడుతుంది. 1995 నుండి 2004 వరకు తన విశేషమైన 9.5 సంవత్సరాల పదవీకాలంలో అలలు సృష్టించారు. తరచుగా హైటెక్ ముఖ్యమంత్రిగా కీర్తించబడ్డారు. అతను రాష్ట్ర స్థాయి సరళీకరణ విధానాలను ప్రపంచంలో సంపాదించారు. పాశ్చాత్య మీడియా ఆయనను భారతదేశంలోనే కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా అత్యంత ఆశాజనకమైన నాయకులలో ఒకరిగా ప్రశంసించింది. నాయుడు యొక్క వ్యూహాత్మక నాయకత్వం ఆంధ్రప్రదేశ్ను నేరుగా ప్రపంచ బ్యాంకుల రుణాన్ని పొందేలా చేసింది. ఆర్థిక పునర్వ్యవస్థీకరణ భారతదేశాన్ని అగ్రగామి రాష్ట్రంగా చేసింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలలో నాయుడు యొక్క అంతర్జాతీయ ప్రభావం కాదనలేనిది. మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్ గేట్స్తో ఆయన సమావేశాలు, 2000లో యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సందర్శనతో పాటు గేట్స్ హైదరాబాద్ పర్యటన అతని
కీర్తిని గణనీయంగా పెంచాయి. అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అభివృద్ధితో సహా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని నడపడం, హైదరాబాద్ని ఆధునీకరించడంలో అతను క్రెడిట్ విస్తరించింది. 2014 నుండి 2019 వరకు తన 3వ పదవీ కాలంలో నాయుడు రెండుగా విభజించబడ్డ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని నిర్మించడానికి ప్రతిష్టాత్మకమైన ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కాలం కూడా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరుకుంది. సామాన్యుడి రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు అసామాన్య వ్యక్తిగా ఎదిగారు. రాష్ట్ర స్థాయి నుంచి దేశ రాజకీయాల్లో ఉన్నత వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పరిపాలకుడిగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఉన్నత వ్యక్తిగా దేశంలో రాష్ట్రంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు.